కొంతమంది కొంచెం ముందుకెళ్తారు, దేవుడు లేడు, ఉంటే చూపించండి. ఎక్కడున్నాడు దేవుడు, చూపించండి. దానంత ఇల్లాజికల్ ప్రశ్న ఇంకొకటి లేదు. అసలు దేవుడు నిర్వచనం ప్రకారమే హీ ఈజ్ అ స్పిరిట్ బీయింగ్. నువ్వు చూపించమంటే ఏంటి? భలే ఉంది ఇది. దేవుడికి శరీరము లేదు, ఆయన ఆత్మయ్యి ఉన్నాడనేది ఆల్రెడీ ఫౌండేషన్గా మనం మాట్లాడుతుంటే నువ్వు చూపించండి అంటే ఎట్లా చూపిస్తాం? ఆయన ఫిజికల్ మెటీరియల్ కాదు అని చెప్తున్నాం కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భౌతిక పదార్థం కాదు. మరి దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యము అయినది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అది వారికి విషదపరిచాడు ఆల్రెడీ. ఏంటది? ఏంది విషదపరిచాడు? ఏం రివీల్ చేశాడు? ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, ఇవన్నీ కూడా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. వెన్ యూ సీ ద క్రియేషన్, వెన్ యూ సీ ద స్టార్స్, వెన్ యూ సీ ద సన్ మూన్, ఇవన్నీ చూసినప్పుడు ఆయన అదృశ్య లక్షణాలు తేటపరుచుచున్నవి. నీకు దేవుడు కనబడాలి అని కోరుకుంటున్నావా? ఆయన క్రియేషన్ని చూడు. ఆ క్రియేషన్ని చేసింది క్రియేటరే. అవి దేవుళ్ళు కాదు, కానీ అవి చేయబడ్డవి. అవి చూసినప్పుడు దేవత్వం యొక్క నిత్య శక్తి, ఆయన అదృశ్య లక్షణాలు తేటపరచబడుతున్నాయని రోమీలకు రాసిన పత్రికలో దేవుడు రాయించాడు.